హాయ్ అండి, వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారండి అందరూ? నేను బాగున్నాను. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. అమ్మ ఎందుకు రాలేదని అందరు అడుగుతారు నన్ను. అమ్మ కొద్దిగా హెల్త్ బాగాలేదండి, కాళ్ళ నొప్పులు బాగా వచ్చినాయి. మోకాళ్ళ నొప్పులు కదా అమ్మకి, కొంచెం రెస్ట్ తీసుకోమని నేనే చెప్పినాను. అందు గురించి ఈరోజు నేను ఒకదాన్నే వీడియో చేయబోతున్నాను. ఈరోజు వచ్చేసి ఇప్పుడు రాఖీ స్పెషల్ కదండి, రాఖీ పండుగ వస్తుంది మనకి. సూపర్ రెసిపీ అండి, అందరికి ఇష్టమైన స్వీట్ అది. కలాకండ్ చేస్తున్నా నేను ఇంట్లోనే. ఈజీగా మనం కలాకండ్ ఎట్లా చేసుకోవాలో చూద్దాము. దానికి ఏం కావాలో చూద్దాం రండి. చూడండి, మన కలాకండ్ కావాల్సింది మెయిన్గా వచ్చేసి మిల్క్ పౌడర్ కావాలండి మనకి. మీరు మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, ఏదైనా ఓకే. మనకి మిల్క్ పౌడర్ తీసుకుంటున్నా నేను. అట్లాగే షుగర్ పౌడర్, మిల్క్ పౌడర్, షుగర్ పౌడరు కావాల్సినవి. మనకు పాలు, ఇలాచీ పౌడరు, నిమ్మకాయ రసం, అంతే అండి మనకు కావాల్సింది కలాకండ్కి. ఇది ఎట్లా చేయాలో మనం చూద్దాము. ఫస్ట్ క్వాంటిటీ వచ్చేసి మీరు ఒక కప్పు మిల్క్ పౌడర్తో చేసుకుంటా అంటే మీ ఇష్టం, 2 కప్పులు చేస్తా అంటే మీ ఇష్టం అండి, క్వాంటిటీ బట్టి. నేనైతే ఇప్పుడు 1 కప్పుతో చూపిస్తున్నాను. 1 కప్పు మిల్క్ పౌడరు, 1 కప్పు షుగరు, 1 కప్పు పాలు. క్వాంటిటీ వచ్చేసి ఇంతే. కొద్దిగా ఇలాచీ పౌడరు, లెమన్ జ్యూస్. మనము స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఇవి చూడండి, నేనైతే 1 కప్ అయితే కొద్దిగా అవుతుంది ఏమో అని ఆలోచించి మళ్ళీ 2 కప్పులు చేస్తున్నానండి. మీ ఇష్టం, క్వాంటిటీ ఎంత క్వాంటిటీ వస్తుందో మనకు కూడా మనం చూద్దామండి. ఇప్పుడు 2 కప్పులు వేసినా కదా నేను, చూడండి ఇగో 2 కప్పుల మిల్క్ పౌడర్ వచ్చేసింది మనకి. ఓకే, ఇప్పుడు దాంట్లోనే మనము కాచి చల్లార్చుకున్న పాలు. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, నేను 2 కప్పుల కొలత మీకు చెప్పినాను కదా, అయితే 2 కప్పుల కొలత ఇప్పుడు వద్దు. మనము ఫస్ట్ 1 కప్పు పోసుకుందాం. ఓకే అండి. అయితే ఇంకొక విషయం మీకు ఏం చెప్పాలంటే, మిల్క్ పౌడర్ వచ్చేసి ఒక్కొక్క మిల్క్ పౌడర్కి పాలు ఎక్కువ లాగేస్తాయండి, ఒక్కొక్క మిల్క్ పౌడర్కి కొన్ని పాలు లాగుతాయి. అది కూడా చూసుకోండి, నేను చెప్పడం మర్చిపోయినాను. అందుకే మళ్ళీ నాకు గుర్తొచ్చి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనము 2 కప్పులు వేసేసినాం అనుకోండి, చాలా సేపు అవుతుంది మనకి. అందుకే నేను ఇప్పుడు 1 కప్పు మాత్రమే వేస్తున్నాను. ఎందుకు 1 కప్ వేస్తున్నా అంటే, మనం క్వాంటిటీ ఇప్పుడు మనం 2 కప్స్ వేసుకున్నాం కాబట్టి లిక్విడ్ ఎంత వస్తుందో చూసుకొని మనము పాలు వేసుకుందాం. ఇప్పుడైతే 1 కప్పు నేను తీసుకుంటున్నాను ఫస్ట్. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇంతవరకు స్టవ్ ఆన్ చేయలే నేను. మనం ఏం చేసుకోవాలంటే, ఈ పాలను చూడండి మంచిగా పోసేసుకున్నాను. ఓకే, ఇది మళ్ళీ మనం సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టొద్దు పొయ్యి. చూడండి, మంచిగా మెల్లగా కలుపుకోండి. మనకి మిల్క్ పౌడర్ ఊరికనే మనకి ఉండలేక వచ్చేస్తుంది. ఇట్లా మంచిగా స్మూత్గా కలపండి. చూసిరా, ఇట్లా సిమ్ ఉంది కదా మనకు స్టవ్, మంచిగా చూడండి మనకి కరిగిపోతూనే ఉంది. మొత్తం మెల్ట్ కావాలి. ఇదంతా మంచిగా ఉంటుందండి మనకి. ఇప్పుడు పండగ కదా, మనం మంచిగా ఇంట్లోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని మనం తీసుకొని వెళ్ళాలి మన అమ్మ వాళ్ళ ఇంటికి. అంత బాగుంటుంది మరి ఇది, అందుకే చెప్తున్నా నేను. ఇట్లా కలపండి, ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఓకే, చూడండి మంచిగా మనకి ఉండలన్నీ ఇగో చూడండి ఇట్లా మంచి స్మూత్ రావాలండి మనకి. ఇక దీన్ని మంచి కొంచెం దగ్గర చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్లోనే ఉంది, చెయ్యి మనకు పని పెడుతూనే ఉండాలి చేతికి. అస్సలు సైలెంట్గా ఉన్నాం అనుకోండి, మనకు అడుగు వచ్చేస్తుంది, అడుగు రావద్దు. ఇట్లా కొద్దిగా అయిపోతుందండి, ఒక 5 నిమిషాలలో మనకు దగ్గరికి అయిపోతూనే ఉంటుంది. ఇంకా అది చూడండి, ఇంకా మనం షుగర్ గిన్నె ఏం వేయలేదు, ఇంకా కొంచెం మనకు అయిపోతుంది. ఇంకా కొంచెం ఒక ఉడికొచ్చి దగ్గరికి వస్తుంటే షుగర్ వేసుకోవాలి మనము. స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు మీడియంగా వేసుకోండి. నేనైతే నార్మల్ స్వీట్ వేస్తున్నాను. నార్మల్ అంటే కలాకండ్ ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ మనం చేసుకుందాం. మనము 2 కప్పులు వేసినాం కదా మిల్క్ పౌడర్, 1 కప్పు పాలు వేసినాం. ఓకే, ఇప్పుడు 1 కప్పు చక్కెర వేసేస్తా. అంతకంటే నేను ఎక్కువ వేయనండి. చూడండి, ఇట్లా సైడ్లలో మొత్తం ఇగో తీసేసుకోవాలి. ఇది సైడ్లలో తీసేసుకుంటూ చేసుకోండి. చూసిరా, మనకు దగ్గరికి వచ్చేస్తూనే ఉన్నదండి మన బ్యాటర్.
ఏం లేదండి, మనము స్టవ్ దగ్గరనే మనకు ఇది పని, అంతకు మించి ఇంకా మనకి ఇంకా వేరే ఏం పని ఉండదు. చూడండి దగ్గరికి వచ్చేస్తుంది కదా, మన మొత్తం బ్యాటర్ మొత్తం ఇట్లా కొంచెం కలుపుకోవాలి. జర సైడ్లో అదంతా మళ్ళీ ఇట్లా అనేసేయాలి. ఓకే చూడండి ఈ టైంలో మనం షుగర్ వేసుకుందాము. చూడండి 1 కప్పు షుగర్ పౌడర్ వేసేసిన నేను. ఎందుకు అనంటే మనకి స్వీట్ మస్తు సరిపోతుందండి దీనికి. ఇప్పుడు మనము మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ మనకు షుగర్ కదండి, అంత మెల్ట్ అయిపోయి మళ్ళీ వాటర్ వాటర్ అవుతుంది ఇది. నేను ఇందులో నిమ్మకాయ ఏ టైంలో వేయాలో మీకు అది కూడా చూపిస్తాను. ఓకే మొత్తం లిక్విడ్ అయిపోయింది ఇప్పుడు మనకి. చూడండి ఈ టైంలో 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి, ఎందుకంటే మనకి మంచిగా వస్తుందండి బ్యాటర్ అనేది. ఓకే చూడండి దీంట్లో ఏం పని అండి మనకి, ఇదే పని ఉంటుంది మనకి, కలపడమే ఇందులో పెద్ద పని మనకి. చూసారా నెయ్యి వేసినాక టెక్స్చర్ అంతా మారిపోతుంది మనకి మంచిగా, ఇదన్నమాట. చూడండి ఇప్పుడు ఇంత స్మూత్ ఉంది కదా మనకి. ఇక ఈ టైంలో మనం ఏం చేసుకోవాలంటే, ఇగో నిమ్మకాయ రసం అండి కొంచెం వేసుకుందాం. ఫస్ట్ ఒకటేసారి వేసుకోవద్దు. ఇగో చూడండి కొంచెం కొంచెంగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం. మనకు పాలు అనేది లైట్గా విరిగి వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి మనకు పులుపు వస్తుందా అంటే పులుపు రాదండి, ఎందుకంటే షుగర్ పౌడర్ వేసినాం కాబట్టి మనకు పులుపు వచ్చే ఛాన్స్ లేదు దీంట్లో. చూడండి ఇంకా కొంచెం పల్లుగాలి మనకి కొద్దిగా. చూడండి ఇంకా ఇంత వేసేసిన నేను, ఒక పెద్ద నిమ్మకాయ మొత్తం వేసేసుకున్నా నేను. చూసిరా సైడ్లలో మొత్తం దగ్గర కనేసేయాలి. దీంట్లో మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదండి. నేనైతే వేసినాను, టేస్ట్ గురించి అని వేసినానండి, బాగుంటుంది మనకి. దీంట్లోనే ఇదే టైంలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఎక్కువ అవసరం లేదు, అంటే కొంచెం జర టేస్ట్ బాగా వస్తుంది మనకి, ఇంకా సూపర్గా వస్తుంది అన్నట్టు, టెక్స్చర్ బాగా వస్తుంది. ఓకే చూడండి మన కలాకండ్ అంతా ఎంత సూపర్గా వచ్చేసిందో. చూసారా టెక్స్చర్ చూడండి. ఇక చూడండి చల్లారిందంటే సూపర్ అండ్ సూపర్ కలాకండ్ మనకు ఇంట్లోనే ఈజీగా మొత్తము పెనం నుండి విడిచే దగ్గర మనము దీన్ని చేసుకోవాలండి. చూసిరా మీకు ఇష్టం అనుకుంటే ఈ స్టేజ్లో తీయండి. ఈ స్టేజ్లో తీస్తే ఏమైపోతుంది అంటే మనకి కలాకండ్ రెడీ అయిపోతుంది ఇది. ఓకే ఈ స్టేజ్లో చాలా, నేనైతే ఈ స్టేజ్లో ఇష్టపడతానండి, నిజంగా చాలా బాగుంటుందండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ స్టేజ్లో మీరు తీసుకోవచ్చు. లేదు మనకి ఇంకా కొంచెం కొద్దిగా అంత ఇంకా కొద్దిగా టైట్ కావాలంటే ఇంకో కొంచెం ఒక 5 మినిట్స్ మళ్ళీ సిమ్ములా అనుకోవాలి మనం. ఎట్లా చేసినా కానీ కలాకండ్ సూపర్ అండి మనకి. మీరు చూడండి ఒకసారి చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో.
సూపర్ అండ్ సూపర్ రెసిపీ అండి ఇది. మనకి టేస్టీ ఉంటుంది, మస్తు ఉంటుంది. స్వీట్ షాప్లో ఎక్కువ కాస్ట్లీ ఏంటంటే కలాకనే కదండి. మనకి చూడండి ఇంకా కొద్దిగా అయితే ఇంకా మనకు అయిపోయిందండి. ఇంకా కొంచెం ఇదంతా అయిపోయాక నేను చూపిస్తాను మీకు. చూడండి ఇక మంచిగా అయిపోయింది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం మనం. సూపర్ అంటే సూపర్ వచ్చేసింది మన కలాకన్. చూడండి తీసుకోండి. మన వాళ్ళందరికీ అడ్వాన్స్ హ్యాపీ రాఖీ అండి. ఎంత బాగా వచ్చిందో మన కలాకన్. చూడండి సూపర్ కదండి. చాలా బాగుంటుందండి. మా ఇంట్లోనైతే నిజంగా చెప్తున్నా, మా ఇంట్లో ఈ రెసిపీ చేస్తామండి మేము. కలాకన్ కావాలంటే ఇది చేసుకుంటాం అంతే. ఇంట్లో మనకు వచ్చినాక మనం బయట నుండి ఎందుకు ఉంటామండి కదా. టైం లేకుండా ఎప్పుడన్నా మనకు చాలా బిజీ ఉన్నప్పుడు బయట నుండి తీసుకొని రావడం, ఇంట్లో ఫ్రీ ఉన్నప్పుడు ఇది చేయడం కదా. ఎంత బాగా వచ్చింది. మనం ఏం వేసినామండి, 2 కప్పుల మిల్క్ పౌడర్ వేసినాం అంతే కదా. 1 కప్పు షుగర్ పౌడర్. దానికి మనకు ఇది మినిమము ఒక 1/2 kg ఉంటుండొచ్చు అండి. 1/2 kg ఉంటుండొచ్చు. చూడండి కొంచెం పిస్తా వేసిన, పైనుండి కొద్దిగా అంతా అది వేసేసిన, మొత్తం సిల్వర్ ఫాయిల్స్ వేసేసిన. సూపర్ అంటే సూపర్. స్వీట్ షాప్ కూడా మనకు పనికిరాదు కదండి. ఎంత బాగా వచ్చింది కదా. సూపర్. కాకపోతే ఏంటంటే టేస్ట్ చేయడానికి అమ్మ లేదు. అమ్మకు కొద్దిగా హెల్త్ బాగాలేదు కదండి. అమ్మ కొంచెం రెస్ట్ ఇవ్వాలని నేను కూడా అనుకున్నాండి. అమ్మకు బాగాలేదు కాబట్టి నేను అందుకే చేస్తున్నానండి. చూడండి ఓకే, నేను టేస్ట్ చేస్తాను మరి. తీసుకోండి. సూపర్ అండ్ సూపర్ కలాకన్ రెడీ. కాలుతుందండోయ్. ఏం చెప్పాలండి కలాకన్ గురించి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. అద్భుతంగా సెట్ అయిందండి. చాలా 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 బాగుందండి. నిజంగా చాలా బాగుంది. మీరు నిజంగా చేయండి రెసిపీ, అబద్ధం కాదు. ఇందులో ఒకసారి చేస్తే మీకే అనుకుంటారు, నీరస్ కిచెన్ వాళ్ళు ఇంత మంచి రెసిపీ మాకు పర్చేజ్ చేసిరు అనేసి. నిజం చెప్తున్నాను, చేయండి. మీరు చేసిరు అనుకోండి, మీ అన్న మీ తమ్ముడు ఫుల్ హ్యాపీ అయిపోతాడు. అమ్మా మా అక్క చేసింది, అమ్మ మా చెల్లె చేసిందా అనేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. చూడండి సూపర్ ఉందండి. మీరు కూడా చేస్తారని నేను కూడా అనుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. మాకు మంచి కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఇంకా ఇట్లనే ప్రోత్సహిస్తుంటే ఇంకా మేము మంచి మంచి వీడియోలతో వస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ అండి. మళ్ళొకసారి ఇంకా ఇట్లాంటి వంటలు ఇంకా మంచి మంచి వెరైటీలతో నేను వస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వంటతో మళ్ళీ మనం కలుద్దామండి. బాయ్ అండి. బాయ్.